నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో పోలింగ్ 81.86% నమోదైనట్లు ప్రకటించిన ఏపీ ఎన్నికల కమిషన్. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో ఈవీఎంలను భద్రపరిచామని స్పష్టం. భీమవరంలో దశా మహావిద్య సహిత అతిరాత్ర మహాయాగం. 11 రోజుల పాటు యాగం జరుగుతుందని నిర్వాహకుల ప్రకటన. గూడూరు సబ్ డివిజన్ పరిధిలో 144వ సెక్షన్ అమలు. నిరసనలు, ర్యాలీలకు అనుమతులు తీసుకోవాలన్న డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ఇండియా కూటమిదే విజయమన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే. జూన్ 4న ప్రభుత్వాన్ని స్థాపిస్తామంటూ ధీమా. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల అంశంపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశంలో భాగంగా కీలక విషయాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఈసారి ఏపీలో పోలింగ్ 81.6% నమోదైనట్లు వెల్లడించారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల అంశంపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశంలో భాగంగా కీలక విషయాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఈసారి ఏపీలో అత్యధికంగా పోలింగ్ 2.09% పెరిగినట్లు వెల్లడించారు. అత్యధికంగా దర్శ నియోజకవర్గంలో 90.91%తో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కాగా, తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32% రికార్డు అయినట్లు చెప్పారు. ఇక ఓటింగ్ పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో ఈవీఎంలను భద్రపరిచామని ఈసీ తెలియజేశారు. దీంతో పాటు సెక్యూరిటీని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎలక్టర్స్, టోటల్ ఎలక్టర్స్ 4,13,33,702. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం, ఐ హ్యావ్ అందరికీ ఇస్తాం. దాంట్లో 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కోసం ఓట్ చేశారు. 3,33,40,560 they voted in all the 25 parliamentary constituencies. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అక్కడ 3,33,40,333. సో పార్లమెంట్కి 227 ఓట్ ఎక్కువ వచ్చినాయి. సో దట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్. సో సమ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ ఓటెడ్. ఇది దిస్ కమ్స్ టు అంటే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఈజ్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014 లో మనకు percentage was 78.41%. 2019 లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64,00,000. ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69,00,000. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. నౌ దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది, 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది, 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్. అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది, ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ట్ 4%, 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది. దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్. నా దీంతో పాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము. దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ 4,44,000 పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వేశారు.
దీంతోపాటు 85 ప్లస్ 13,700, పీడబ్ల్యూడి 12,700, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 27,100 ఉన్నారు. సో టోటల్ అంతా కలిపితే 4,97,000 పీపుల్ ఆర్ దేర్ అండర్ ద కేటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్, ఎలక్షన్ డ్యూటీ, పోస్టల్ బ్యాలెటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఇది కూడా 1.2% సుమారుగా వస్తుంది. డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది, బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ 1.2%. సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ 81.86%. సో ఆల్మోస్ట్ 82%కి వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాం. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ almost very near to the actual estimate. So 81.8% is the final voting, and I am really proud to say that this is the highest voting in any state which has occurred in last 4 phases. Idi last 4 phases lo 5 ekkadaina voting jariginda, parliament phase unna tarvata assembly phase unna, this is the highest voting. Nearest manaku West Bengal undi, which is 80.3% ఉంది. ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ నెలమూరు ఆధ్వర్యంలో రాజశ్యామల దశా మహావిద్య సహిత అతిరాత్ర మహాయాగం భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో బుధవారం సాంప్రదాయబద్దంగా ప్రారంభమైంది. మంగళ వాయిద్యాలు, శంఖానాదం, భక్తుల శివనామ స్మరణ, వేద పండితుల మంత్రోచ్చరణతో ఈ యాగం వందలాది మంది భక్తజన సందోహం మధ్య ప్రారంభమైంది. యాగానికి యజ్ఞకర్త బ్రహ్మశ్రీ జంజాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ, కార్తీక మాధవి దంపతులు యజ్ఞ యాగశాలలో పీఠాలపై కూర్చుని పూజాధికాలు నిర్వహించారు. ఈ యాగం 11 రోజుల పాటు జరుగుతుందని, భక్తులు వచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. యాగం ప్రారంభం కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, యాగ సంధానకర్త సేవ్ టెంపుల్స్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గజ్జల్ శ్రీనివాస్, ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగే అతిరాత్ర మహాయాగం జయప్రదంగా జరిగి మరి ఈ 25వ తారీఖు దాకా మరి ఈ యాగంలో మొత్తం వ్యవహారం పట్టణ ప్రజలు అందరూ పాల్గొనాలి. ఇందాక వారు చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ప్రతి 100 మందికి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిలా చేస్తే ఆ పుణ్యభాగ్యం వాళ్ళందరికీ కలగజేసిన వాళ్ళు అవుతారు మీరు అని తెలియజేసుకుంటూ సెలవు. ఈ రోజున అతిరాత్రి మహాయాగం ఇక్కడ గన్నావతుల స్థానం ప్రారంభించడానికి సుబ్రహ్మణ్య సార్ గారు అడిగినట్టే అధ్యక్షులు నరసింహారావు ఇది అందరికీ మంచి జరుగుతున్న ఉద్దేశంతో అంటే దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి యాగం 10 రోజులు జరుగుతుంది. ఇది అందరికీ మంచి జరుగుతుంది.
అలాగే ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం చేస్తూ ఇది జీవితం కావాలని అందరికి మంచి జరగాలని మరొకసారి కోరుకుంటున్నాను. అతిరాత్ర మహాయాగం ఇక్కడ భీమవరం పట్టణంలోని ప్రజలందరికీ మేలు చేయాలనే ఆకాంక్షతో ఇక్కడ ఏర్పాటు చేయటం నిజంగా అభినందనీయం. మరి అటువంటి కార్యక్రమం మా పూర్వీకులు దానం చేసిన స్థలంలో చేయడం ఈ స్థలానికే ఒక యోగం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ మంచి కార్యక్రమానికి మర్చిపోకుండా మమ్మల్ని కూడా పిలిచినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మహోజ్వలమైనటువంటి మన భీమవరం పట్టణంలో దంతులూరి నారాయణరాజు కళాశాల గన్నాపురం క్రీడా మైదానంలో ఒక అద్భుతమైన యాగం మనం నిర్వహించబోతున్నాం. మరి బ్రహ్మశ్రీ వ్యక్తిగతమైనటువంటి ఈ జంజాల గజల్ శ్రీనివాస్ ఇటువంటి ధార్మిక కార్యక్రమానికి ఎక్కడున్నా సరే ప్రపంచమంతా తిరుగుతూ ఒక ఆధ్యాత్మిక చైతన్యం కల్పిస్తున్నటువంటి గజల్ శ్రీనివాస్ టీఎంఆర్ కళాశాల యాజమాన్యం, అలాగే కర్ణాటక నుంచి ఎక్కడి నుంచో దేశంలో అనుభవం నుంచి వచ్చారు ముస్లిం మహానుభావులంతా కూడా. వారందరికీ కూడా పాదావందనం చేస్తున్నాం. ఓం నమః శివాయ. అలాగే ఇక్కడి ప్రజలందరికీ నమస్కారం తెలుపుతూ, ముఖ్యంగా డిఎన్ఆర్ కాలేజీ ప్రెసిడెంట్ గారు నరసింహరాజు గారికి ఇక్కడ ఇచ్చినటువంటి స్థలదాత, అలాగే ఎన్ని కార్యక్రమాలు చూసుకోవడానికి ఆయన ఎంతో ముందుకు వచ్చారు కాబట్టి సత్యనారాయణ రాజు గారికి, అలాగే సెక్రటరీ సత్యనారాయణ రాజు గారికి, మరి కంటెంట్ వెంకటరాజు గారికి, జగన్ శ్రీనివాస్ గారికి, మరి ధనామతుల ఫ్యామిలీ వారికి అందరికీ కూడా మరి ఈ అతిరథ మహాయాగాన్ని బాగా జరపాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. ఈ యజ్ఞ భూమికి డిఎన్ఆర్ కళాశాల ఈ కళా ప్రాంగణానికి, క్రీడా ప్రాంగణానికి ఇక్కడ ఉన్నటువంటి యజ్ఞ పురుషులు, వేద పురుషులు, వేదమూర్తులైనటువంటి వారందరికీ కూడా పాదాభివందనం చేస్తూ, శర్మ గారు శ్రీనివాస శర్మ ఆ మధ్య అనేక దేవతల యొక్క కళ్యాణం చేయిస్తూ గర్భగుడిలోకి వెళ్తుంటే అంతరాలయంలోకి, అలాగే భీమవరంలోకి వస్తే ఇద్దరు ఉంటారు జై విజుల్లాగా, ఒకడు చెరిపాడు రంగసాయి, ఇంకోటి గద్దెడి వెంకటరాజు. అంటే అలాగే మా విశ్వనాథరాజు గారు ఈ స్థల పురాణం ఏదైతే ఉన్నదో దీనికి ఈయన ఈ పురాణ కర్త మా విశ్వనాథరాజు గారు. భీమవరానికి మా ఊళ్ళమ్మ దయ, శ్రీరామలింగేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి దయ, ఇవాళ డిఎన్ఆర్ వారి సౌజన్యంతో ఇక్కడికి రావడం సంతోషంగా నేను భావిస్తూ, దయ ఉంచి చెప్పండి, మంచి కార్యక్రమము చెప్పులేసుకెళ్తుంది, మంచి కార్యక్రమము చెప్పులతో వెళ్తుంది. చెడ్డ కార్యక్రమాలన్నీ పుకారులో బయలుదేరుతాయి, ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఈ మంచి కార్యక్రమానికి మీరే రథసారథులు, మీరే తెలియజేయాలని ఆనందంతో చెప్పేటువంటి మాట ఏమిటంటే, నేను 2015వ సంవత్సరంలో నా దగ్గర ₹1 లేదు. రాజమండ్రి కాతేరులో అగ్నిష్టోమ సోమ యజ్ఞం చేశాను. ఆ యజ్ఞం చేసినప్పుడు వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళే. అయితే చాలా మంది అన్నారు, నీ దగ్గర రూపాయలు లేవు కదరా, నేను ఎత్తుకు రూపాయి పెడితే రూపాయి కొట్టుకుపోతారు కానీ కష్టం అనేటువంటి మాట అనేది 5వ రోజు వచ్చినప్పటికి ఆ కార్యక్రమంతో వైభవంగా జరిగి ఆఖరి రోజు నాడు వచ్చేటప్పటికి నేను ఎవ్వరికి ₹1 తగ్గలేదు. రెండో విషయం ఏంటంటే, శర్మ గారి కార్యక్రమం సంకల్పం చేసిన తర్వాత కర్ణాటక మత్తూరు వెళ్ళడం, వారితో మాట్లాడడం, వాళ్ళు సుముఖంగా ఉండడం, తప్పకుండా భీమవరంలో ఈ యజ్ఞం చేయడానికి పెద్ద అయిన కేశవ సోమయాజులు గారు ఓపిక లేకపోయినా సరే నేను తప్పకుండా వస్తాను. వాళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్. మనకి ఇక్కడ కొబ్బరి తోటలో ఎలాగో స్మార్ట్ సిటీకి పచ్చదనం కరువైందని, విషవృక్షాలు తొలగించి వేప మొక్కలు నాటించాలని పౌర సంక్షేమ సంఘం సూచించింది. 5 లక్షల జనాభా కలిగిన కాకినాడ స్మార్ట్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పచ్చదనం కోసం కనీసం 2% నిధులు కూడా ఖర్చు చేయడం లేదని అన్నారు. కాకినాడ తూర్పు బీచ్ రోడ్ నుంచి పడమర సామర్లకోట రోడ్డు వరకు, ఉత్తరం ఏడీబీ రోడ్ నుంచి దక్షిణం జగన్నాథపురం వరకు రోడ్ మార్జిన్లో పచ్చదనం కరువైందని, ట్రాఫిక్ ఐలాండ్స్, డివైడర్లు, రోడ్ సైడ్ మార్జిన్లో ఎండిపోయిన పిచ్చి మొక్కలు, ఆహ్లాదకరమైన పచ్చదనం ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. కాకినాడ నగరంలో పచ్చదనం కోసం 2% నిధులు నిర్వహణ కూడా చేయడం లేదు. ఇటు తూర్పులో సాంబమూర్తి నగర్ నుంచి పడమరలో ఉన్నటువంటి సామర్లకోట రోడ్డు వరకు, ఇటు ఉత్తరంలో ఉన్నటువంటి ఈ ఓఎన్జీసీ కూడా సెంటర్ ఐలాండ్ నుంచి అటు జగన్నాథపురం వరకు ఈ రోడ్ ఐలాండ్స్లో కానీ, రోడ్డు డివైడర్స్లో కానీ, రోడ్డు మార్జిన్లో కానీ ఎక్కడ కూడా కాసేంత పచ్చదనం కనిపించడం లేదు. ఇక్కడ కూడా ఓఎన్జీసీ నిర్వహణలో ఏర్పడినటువంటి ఐలాండ్
గ్రీనరీ పూర్తిగా ఎండిపోయింది. పట్టించుకున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కాకినాడ నగరంలో విషపూరితమైనటువంటి కోనోకార్పస్ 7 ఆకుల చెట్లు వృక్షాలుగా ఎదిగిపోయాయి. వీటి వల్ల సీనియర్ సిటిజన్స్, చిన్నారులు రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అనారోగ్యాలకు గురవుతున్నటువంటి దుస్థితి ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ గుడావారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషవృక్షాలను తొలగించి వేప వృక్షాలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైనటువంటి వేప వృక్షాలు, ఆ యొక్క వేప మొక్కలు నాటించే కార్యక్రమం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.